అవకాశాలు ఉన్నాయి. కిరణ్ గారు మీరేమంటారు? తలలు పగిలినా కనిపించని 307 నిన్నైతే సిట్ నిన్న కూడా స్థానికుల నుంచి సమాచార సేకరణ చేసింది. పల్నాడు, తాడిపత్రి, తిరుపతి మొత్తం వెళ్ళారు. మరి ఒక ఐజీ స్థాయి అధికారి నేతృత్వం వహిస్తున్న సిట్, కానీ అక్కడ ఉన్నది కూడా ఐపీఎస్లే. మరి సస్పెన్షన్ ఎదుర్కొన్న వాళ్ళు కూడా ఐపీఎస్లే. వాళ్ళ మీద నిజంగానే సరైన సిఫార్సులు ఈ బృందం చేస్తుందని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే నిన్నటి వరకు అయితే నిష్పాక్షికంగానే వాళ్ళు విచారణ చేశారు. ప్రజాప్రాతినిధ్య చట్టం ఎందుకు దాని కింద ఎందుకు కేసులు నమోదు చేయలేదనే ప్రశ్న కూడా, ఆ ప్రస్తావన కూడా వచ్చింది. బట్ సిట్ తన నిజాయితీని నిరూపించుకుంది. ఎందుకంటే సిట్ పనిచేసేది ఎలక్షన్ కమిషన్ పర్యవేక్షణలో పనిచేయాలి, ఎలక్షన్ కమిషన్కి జవాబుదారీగా ఉండాలి సిట్. సో ఈరోజు వాళ్ళని ఏమన్నా వాళ్ళ మీద ఏమైనా చర్యలకు సిఫార్సు చేస్తే రేపొద్దున వాళ్ళతో మొహమాటాలు ఉంటాయి. ఇలా సహజం. పోలీస్ ఆఫీసర్స్, పై స్థాయి పోలీస్ ఆఫీసర్స్ తోటి పెట్టుకోవటానికి ఎవరైనా జూనియర్స్ ఇష్టపడరు. ఏమన్నా ఇక్కడ కూడా సెక్షన్స్ ఏమైనా డైల్యూట్ అయ్యే ప్రమాదం మీకు ఏమైనా కనిపిస్తుందా? ముఖ్యంగా 99 టీవీ మేనేజ్మెంట్కి, అలాగే వీక్షకులకు, ప్యానల్లో ఉన్న సభ్యులకు శుభోదయం అండి. ఇప్పుడు ఫస్ట్ సార్, ఈ అంటే ఏదైతే ఎన్నికలకు ముందు గొడవలు జరుగుతాయి అని ఊహించారో, ఎన్నికలకు ముందు గొడవలు జరగలేదు. తర్వాత దాన్ని అంటే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మీడియా కానివ్వండి, లేదు అంటే నాయకులు కానివ్వండి, అతిగా ఆలోచించి ఎలక్షన్ కూడా సవ్యంగా జరుగుతుందా జరగదా, జరిగితే సరిగ్గా జరగనిస్తాడా అనేది ఒక ప్రశ్న తలెత్తిందండి అందరికీ, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ. ఎందుకంటే ఒకటి, మార్నింగ్ ఉదయం 7 గంటల నుండి 12 గంటల వరకు ఎన్నికలు సజావుగా జరిగితే తర్వాత గొడవలు జరుగుతాయని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అని కూడా వచ్చింది. మొదటి ప్రశ్న అంటే అందరికీ. తర్వాత తీరా చూస్తే తర్వాత ఈవినింగ్ అంటే గతంలో కన్నా భిన్నంగా ఈసారి ఎన్నికలు మాత్రం ప్రశాంతంగా జరిగింది, కొన్ని చోట్ల చెదురుమదురు ఘటన తప్ప. కాకపోతే ఎప్పుడైతే ఈ మీడియా బాగా హైప్ చేసి జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు సజావుగా జరగనిస్తాడా లేదా అన్న ప్రశ్న తలెత్తినప్పుడు నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డికి ఒక అనుమానం వచ్చి ఉంటుందండి. ఎన్నికలు మనం అనుకున్న రీతిలో జరగలేదు. అంటే ఈ జగన్మోహన్ రెడ్డిని మొదటి నుండి ఆయన పార్టీ క్యాడర్ కానివ్వండి, మీడియా కానివ్వండి, అతిగా ఎక్కువ ప్రచారం కల్పించటం, తరువాత ఆ ప్రచారం జరిగిన దానికన్నా ఎన్నికలు సజావుగా జరగటం, అస్సలు ఈ పోలింగ్ అంటే 81 పోలింగ్ పర్సంటేజ్ నమోదవ్వటం జగన్మోహన్ రెడ్డికి ఒక రకంగా ఆగ్రహావేశాలు తెప్పించినాయని నేను అనుమానిస్తున్నాను. తరువాత ఎందుకంటే బిఫోర్ పోలింగ్ కన్నా ఆఫ్టర్ పోలింగ్ గొడవలు జరిగిన దాని తీరు చూస్తే అక్కడ మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఓకే, ఎందుకంటే ఎప్పుడైనా జరిగితే గొడవలు ముందు జరగాలి, ఎన్నికలు సజావుగా జరగకుండా ప్రజలు భయభ్రాంతులు చేసి ఓటింగ్కి రాకుండా తను ఏదైతే అనుకున్నాడో దానికి పూర్తి భిన్నంగా జరిగింది. అందుకని ఈసారి తను మొన్న పెట్టిన ఐపాక్ దగ్గర పెట్టిన ప్రెస్ మీట్ కూడా ఏంటంటే ఒక క్యాడర్లో ఆత్మవిశ్వాసం నింపే క్రమంలో తరువాత ఎక్కడైతే టీడీపీ ఎదురుదాడి చేసి వైసీపీని తరిమి కొట్టిందో, తరువాత మళ్ళీ కొన్ని చోట్ల వైసీపీ కావాలని గొడవలు క్రియేట్ చేస్తుంది. దానికి బలైంది ఎవరు? నీతి నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్లు. ఎందుకంటే ఆ నీతి నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్లని అంటే గతంలో కూడా గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి హయాంలో కానివ్వండి, తర్వాత తన తండ్రి రాజశేఖర రెడ్డి హయాంలో కానివ్వండి, ఎక్కువ మంది పోలీస్ ఆఫీసర్లు బలి అవ్వటం చూసాం. ఈసారి కూడా ఇప్పుడు బిందు మాధవ్ కానివ్వండి, పల్నాడు ఎస్పీగా, తరువాత కొంతమంది ఎస్పీలని అప్పటికప్పుడు తీసుకొచ్చి, అంటే ఒక జిల్లా ఎస్పీ చేసింది ఎస్పీల అపాయింట్మెంట్ ఒక చోట పనిచేసే డిఎస్పీ ఇంకొక చోటకి వెళ్ళాలి అంటే అధికారికంగా ఉత్తర్వులు రాకుండా వీళ్ళు ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ చేసుకుని ఒక డిఎస్పీని అక్కడ తీసుకెళ్ళి ప్రయోగించడం అనేది అది నిజంగా దురదృష్టకరం అండి. తరువాత నిన్న సిట్ ఏదైతే వచ్చి విచారణ చేపట్టిన తర్వాత కొన్ని అంశాలు పరిధిలో తీసుకుంటే అసలు పోలీసు వ్యవస్థ ఏం చేస్తుందని వాళ్ళు నిలదీసే పరిస్థితి వచ్చింది. ఎందుకు ఇలా మీరు చేస్తున్నారు ఇది అదని. రేపొద్దున ఎవరైతే ఇలాంటివి చేశారో, అంటే అధికార దుర్వినియోగం చేశారో, పోలీసు వ్యవస్థని నిర్వీర్యం చేశారో వాళ్ళందరి మీద విచారణ చేపట్టి యాక్షన్ తీసుకోవడం జరుగుతుందండి. ఎలక్షన్ కమిషన్ మాత్రం ఈ విషయంలో ఎటువంటి ప్రలోభాలకు లొంగే ప్రసక్తి లేదు. ఎలక్షన్ కమిషన్ అంటేనే ఒక ఇండివిజువల్ వ్యవస్థ అది. సో
ఈ విధంగా చూసుకుంటే రేపొద్దున జరిగేది విచారణ చేపట్టిన తర్వాత ఏం జరగబోతుంది అనేది మాత్రం రేపొద్దున ఎలక్షన్ కమిషన్ తీవ్రంగా ఇవన్నీ పరిగణిస్తుంది. ఓకే, కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్తూ మధ్యలో ఆయన విమానం నుంచి సంపద జారవిడి చేశారు, చాలా చోట్ల ఎక్కడెక్కడ నిక్షిప్తమయ్యారు, చాలా కథనాలు వచ్చినాయి మీ అనుకూల మీడియాలో. అవి ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియాలో అండి, సోషల్ మీడియాలో వస్తాను మీరు సోషల్ మీడియాలో మీకేంట సోషల్ మీడియా ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం నాయకుల్ని తిట్టడానికి కాదు కదండి ఎలక్షన్స్ రైట్. అంటే ఇప్పుడు ఒక్క let me- నిమిషం మీ అవకాశం వచ్చిందా మాట్లాడండి నాకు వచ్చిన మేడం. సందేహం ఆయనతో ఒకసారి clarify ఇప్పుడు చేసుకుంటాను. మీరు మాట్లాడినప్పుడు ఇప్పుడు